500-600 సంవత్సరాలకు ముందు జరిగిన సంగతి ఇది. తిరుమల కొండ మీద సాలువ మల్లయ్య దొర 1000 కాళ్ళ మండపం నిర్మిస్తున్నాడు. ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు. క్రూర మృగాలు, విషసర్పాలు, అడవి పందులు, వర్షాలు, చలి, దోమలు, విషజ్వరాలు, దొంగల బెడద అధికం. సరైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ 1000 కాళ్ళ మండపము మరొకటో నిర్మాణం జరుగుతున్న రోజుల్లో శిల్పులకు, పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతుండేది. ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగుకుండను నెత్తిమీద పెట్టుకుని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది. శిల్పులకు, నిర్మాణ పనివారికి, ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది.